మహిళా ఉద్యోగులు లేని కంపెనీలో వాతావరణం ప్రశాంతంగా ఎటువంటి రాజకీయాలు డ్రామాలు లేకుండా ఉందంటూ ఓ గ్రాఫిక్ డిజైనర్ పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తిని జనాలు తెగ తిట్టిపోస్తున్నారు. పట్టుబడి మరీ మహిళలే లేని కంపెనీలో చేరాడు. చివరకు ఏం జరిగిందంటే ఈ ఆధునిక కాలంలో మానవ సమాజం ఎంతో పురోగతి సాధిస్తున్నా కొందరు మాత్రం బూజుపట్టిన భావాలతో ఉంటున్నారు. తాము చేస్తున్నది తప్పని గుర్తించలేకపోవడమే కాకుండా ఈ తప్పుడు భావాలను ఇతరులతో అవివేకంగా పంచుకుంటున్నారు. అయితే ఇది సోషల్ మీడియా జమానా కాబట్టి జనాలు ఇలాంటి వాళ్లకు ఎలాంటి మొహమాటం లేకుండా ఇచ్చి పడేస్తున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా మరో ఉదాంతం తెగ వైరల్ అవుతుంది. మహిళా ఉద్యోగులే లేని కంపెనీలో చేరానంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ పై నెట్టింట పెద్ద రగడ జరుగుతోంది. ఢిల్లీకి చెందిన గ్రాఫిక్ అనురాగ్ మౌర్య తన మూర్ఖపు అభిప్రాయాలను నెట్టింట పంచుకొని అబాసు పాలయ్యాడు. జనాలు అతన్ని తలంటేస్తున్నారు. ఇటీవలే తాను ఓ కొత్త కంపెనీలో చేరానని చెప్పాడు. ఆ కంపెనీలో మహిళా ఉద్యోగులే లేరని, ఉన్న పురుషులందరూ 40 ఏళ్లకు పైబడిన వివాహితులేనని పేర్కొన్నారు. దీంతో సంస్థలో ఒత్తిడి లేని వాతావరణంలో పనిచేయగలుగుతున్నానని, ఎటువంటి డ్రామాలు, నాటకీయ పరిణామాలు, రాజకీయాలు లేవంటూ గొప్పగా చెప్పుకొచ్చాడు. అతడు పెట్టిన ఈ పోస్ట్ క్షణాల్లో నెట్టింట భారీ స్పందన వచ్చింది. అనురాగ్ మూర్ఖత్వాన్ని ఎత్తి చూపుతూ జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. మొహమాటాలేం పెట్టుకోకుండా నిలబెట్టి దులిపేశారు. సంస్థల్లో రాజకీయాలను, నాటకీయతకు మహిళలే కారణమని భావించడం ఎంతవరకు సబబని కొందరు ప్రశ్నించారు. సార్, నేను 20 మంది సభ్యులున్న టీంలో పనిచేస్తున్నా. మా టీంలో 6 మహిళా ఉద్యోగులు ఉన్నారు. మేమంతా ఎంతో నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసుకుంటాం. కాబట్టి అందరినీ ఒకే ఘాటన కట్టడం వివేకం అనిపించుకోదు. మీ గత అనుభవాల్లో కొందరు ఇష్టరీతిన వ్యవహరించి ఉండవచ్చు. టీములలో మహిళలు ఉండటం కూడా ఎంతో ముఖ్యం అని ఓ వ్యక్తి అత్యంత మర్యాదగా సమాధానమిచ్చారు. మరికొందరు మాత్రం అనురాగ్ను దుమ్ము దులిపి వదిలిపెట్టారు. నీ ఆలోచన తప్పు బ్రో. రాజకీయాలకు ఆడమొగ తేడాలు ఉండవు. అసలు పని ప్రదేశాలలో విభిన్నత లేకపోతే చాలా డల్గా ఉంటుంది. పురుషులకు తట్టని ఆలోచనలు మహిళలకు ఉంటాయి. ఓ పనికి సంబంధించి ఓ కొత్త కోణాన్ని పరిచయం చేయగలరు. అయినా మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారుగా, అక్కడ డ్రామాను ఎలా తప్పించుకుంటున్నావు అని షాక్ ఇచ్చాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదాంతం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది.